లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్యక్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ది చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ది ప్రణాళికపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్దిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ది చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా వేరువేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు. దేవాలయ అభివృద్ది కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దీంతో ఆయనతో ఆలయ అభివృద్దిపై చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. డోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారులను దేవాలయానికి అనుసంధానించేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ది చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. సమీక్షకు వర్చువల్ గా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నందున ఆలయ సమగ్ర అభివృద్దికి సత్వర చర్యలు అవసరము అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉంది అన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ది చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ అటవీ గిరులపైనే ఉన్నాయని, వారసత్వంగా వచ్చిన ఈ ఆలయాలను అభివృద్ది చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా లేవని అన్నారు. భూమి అందుబాటులో లేకపోతే పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించలేము అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు బృందం ఢిల్లీ వెళ్లి అటవీ మంత్రిత్వ శాఖకు ఈ అంశాలను వివరించాలని సూచించారు. వివిధ ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తుంది అన్నారు. పచ్చదనం పెంపు, అటవీ ప్రాంతాల అభివృద్దిపై ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆలయ అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, దీనికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.